హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ స్లీవ్స్ హ్యాండ్ డబల్ స్లీవ్స్ అండి. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ ఇవి. అసలు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కొలతలు ఎలా తీసుకోవాలి, డబల్ హ్యాండ్స్కి ఎంత క్లాత్ పట్టిద్ది, మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో అలానే కటింగ్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇది వచ్చేసి పైన పఫ్ హ్యాండ్ కోసం అనమాట. సెకండ్ స్లీవ్ కోసం నేను శారీలో క్లాత్ అయితే తీసుకున్నాను. పిరమిడ్ షేప్ ఉంటుంది కదండి, పిరమిడ్ షేప్లో మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. కింద వచ్చేసి నేను 12 ఇంచెస్ అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి 11.5 తీసుకున్నాను. అలాగే పైన వచ్చేసి 5 ఇంచెస్ వరకు నేను తీసుకున్నాను. ఖర్చులలో కలిపి ఇలా ఈ మెజర్మెంట్స్ తోటి ఇలా ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. క్లాత్ తీసుకున్నాక కింది వైపు మనము 12 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా, ఇది ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా లేస్ కానీ కుందన్స్ కానీ అలా అయినా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫోల్డ్ చేసేసాను. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే అయిపోయిందండి. ఫోల్డింగ్ అయిపోయాక ఫోల్డింగ్ సైడ్ నుంచి ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఒక సైడు ప్రిల్స్ అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. దగ్గరికి పెట్టుకోవాలి. మనం మొత్తం పొడవు 11.5 తీసుకున్నాం కదా, 11.5 కూడా మనం ఫోల్డ్ చేసి ప్రిల్స్ పెట్టుకుంటే 2.5 to 3 ఇంచెస్ వరకు రావాలన్నమాట. అందుకొచ్చేసి దగ్గరగా ప్రిల్స్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలానే 2 సైడ్స్ కూడా ప్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. మన ఛానల్లో కొత్తగా టైలరింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఆల్రెడీ అప్లోడ్ కూడా చేస్తున్నాము. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ అయితే ఉంది అండి. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమైనా స్పెషల్గా ఏవైనా డిజైన్స్ కావాలి అన్నా కూడా మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్కి వచ్చి అయితే నాకు మెసేజ్ చేయండి. ఎవరికైతే ఆన్లైన్ స్టిచ్చింగ్ కావాలనుకుంటున్నారో, మీకు ఎటువంటి డిజైన్ కావాలన్నా కూడా నేను స్టిచ్చింగ్ చేసి అయితే పంపిస్తాను. ఆన్లైన్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలన్నా కూడా నేను స్టిచ్చింగ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఉపయోగపడతాయి కదా. తప్పకుండా నా వీడియోస్ నచ్చితే షేర్ అయితే చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బయట నేర్చుకోవాలి అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అలాగే సమయం కూడా ఉండదు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో. కాబట్టి నేను పెట్టే వీడియోస్ చూస్తూ మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు చాలా ఈజీగా. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని నేను చెప్పాను కదా 2.5 to 3 ఇంచెస్ వచ్చేలా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నేను 2 సైడ్స్ కూడా ప్రిల్స్ పెట్టుకున్నాను కదా. ప్రిల్స్ పెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఎంత దగ్గరగా స్టిచ్చింగ్ అయితే వచ్చిందో. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మిడిల్కి ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఖర్చు పెట్టుకొని మెయిన్ హ్యాండ్ ఉంటుంది కదా, మెయిన్ హ్యాండ్కి ఇది ఎలా అటాచ్మెంట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇలా డాట్ పెట్టుకున్నాం కదండి, మనం 2.5కి తీసుకున్నాము. అలాగే మధ్యలో డాట్ కూడా పెట్టుకున్నాము. ఇది మెయిన్ హ్యాండ్ అండి. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను. దీనికి అసలు ఎలా డాట్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా జాయింట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఖర్చు అయితే కనిపిస్తుంది కదా మీకు. ఆ ఖర్చు దగ్గర నుంచి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్కి ఒక మార్క్ అయితే గీసుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా, 1 ఇంచ్కి ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇటు సైడ్కి ఉంది కదా, సైడ్కి 2.5 ఇంచెస్. నేను చెప్పాను కదా ప్రిల్స్ మనకు 2.5 ఇంచెస్ రావాలి అనేసి, అది ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనము జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇటు 2.5 ఇంచి, అలాగే అటు 2.5 అయినా పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు అండి. నేనైతే 2.5 పెట్టుకున్నాను. సేమ్ ఎక్కడైతే మనం డాట్ పెట్టుకున్నామో అలాగే పెట్టి జాయింట్ అయితే చేసుకోవాలి. సారీ ఫర్ దట్, ఈ జాయింట్ చేసే క్లిప్ అనేది నేను వీడియో షూట్ అవుతుందనేసి పెట్టి మర్చిపోయాను. మొత్తం స్టిచ్చింగ్ చేశాక, జాయింట్ చేశాక నేను చూసుకున్నాను. అసలు షూట్ అనేది, అసలు వీడియో అనేది రాలేదన్నమాట. అది మొత్తం కూడా కట్ అయిపోయింది. నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. ఎక్కడైతే మనం డాట్స్ పెట్టి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, డాట్స్ పెట్టుకొని 2.5 ఇంచెస్కి ప్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ ప్రిల్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ ఒక్క పాయింట్ అర్థం కాకపోతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వేరే వీడియోలో మీకు అర్థమయ్యేలా వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తాను. ఇదంతా అప్లోడ్ అయింది కానీ అది ఒక్క కొంచెం మాత్రం మిస్ అయింది. షూట్ అవుతుంది అనుకున్నాను నేను. వీడియో చూశారు కదా, నేను మొత్తం తీసేసాక చూసుకున్నాను. ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేను మిడిల్ పార్ట్ ఎక్కడైతే మనము ఖర్చు అయితే పెట్టుకున్నామో ఆ ఖర్చు దగ్గర నుంచి మనం జాయింట్ అయితే చేసుకోవాలి. మిడిల్కి ఇలా వస్తుందన్నమాట. జాయింట్ చేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ని మనము బాడీ పార్ట్కి జాయింట్ అనేది చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఆ డబల్ హ్యాండ్ ఏదైతే ఉందో కొంచెం బౌన్స్ అవుతుంది కదా, అది అంతా కుట్టులల్లికి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిషన్ కిందకి పడిపోకుండా చూసుకుంటూ ఆ ప్రిల్స్ అన్నీ కూడా వెనక్కి జరుపుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లేకపోతే డబల్ పని అయిపోతుంది అన్నమాట. మళ్ళీ స్టిచ్చింగ్ అంతా తీసేసి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాల్సి వస్తుంది. అందుకనేసి స్టార్టింగ్ వేసుకునేటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. జాయింట్ చేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉంది. ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి, ఎటువంటి డిజైన్ అయినా కూడా. మన వీడియో చూసారు అని అంటే తప్పకుండా మీరు కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లోపలికి మడత పెట్టేసి ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ కుట్లు అనేది వేసుకుంటున్నాను అనమాట. సైడ్ కుట్లు వేసుకున్నాక ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. మీకు కూడా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా, డబల్ హ్యాండ్ ఇలా ఉంటుందన్నమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టేసి థ్రెడ్స్ ఇచ్చానమాట. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలా డబల్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్ అండి, చాలామంది స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు, కానీ నేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను మీకు ఎలాగైనా షేర్ చేయాలి అని అనిపించింది, వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.